ఏంటి వెంకీ సంగతి అదిరిపోద్ది సంక్రాంతి. ఇంట్రో చూసి గెస్ చేసి ఉంటారు కదా, ఆల్రెడీ నేను మూవీకి వెళ్తున్నాను. ఏ మూవీ కూడా గెస్ చేసి ఉంటే నేను రివీల్ చేసేలోపు మీరే కామెంట్ చేసేయండి. మీరందరూ టికెట్స్ ఎలా తీసుకుంటారు మాకు తెలియదు, కానీ మేమైతే ఏదైనా సినిమాకి వెళ్దామని ఫిక్స్ అయితే ముందు రోజు డైరెక్ట్ గా థియేటర్ కాడికి వెళ్ళి టికెట్స్ తీసేసుకుంటాం. టికెట్స్ తీసుకోవడానికి ఉన్న కంగారు మూవీ టైం కి రావాలని అయితే అస్సలు లేదు. మేము వచ్చేసరికి టైటిల్ కూడా పడిపోయింది. అసలే మా అమ్మతో కలిసి సంవత్సరానికి ఒక్కసారి సినిమాకొస్తాం. అది కూడా సంక్రాంతికి. ఐదర్ 'వెంకీ' ఆర్ 'చిరంజీవి' సినిమా అయితే మాత్రమే. ఇప్పటికే మూవీ ఏంటో అర్థమైపోయే ఉంటది కదా! మన 'చిరంజీవి అండ్ వెంకటేష్' కాంబినేషన్‌లో వచ్చిన 'మన శంకర్ వరప్రసాద్' గారు. ఇవన్నీ ఓకే. సంవత్సరానికి ఒక్కటే మూవీకి వెళ్ళడం ఏంటని ఆలోచిస్తున్నారా? అంటే మేము చూసే సినిమాలు మా మమ్మీ చూడదు. మా మమ్మీ చూసేవి మేము చూడం. ఇంకా మేమందరం కలిసి చూసేది ఓన్లీ ఫ్యామిలీ సినిమా. అది కూడా సంక్రాంతి టైంలో మాత్రమే. మాటల్లోనే ఇంటర్వెల్ వచ్చేసింది. మేమైతే ఇంటికాడ తినేసి వచ్చేసాం. మూవీ హాల్‌లో ఏం తినకూడదని. ఎందుకంటే నెక్స్ట్ షాపింగ్‌కి వెళ్ళే పని కూడా ఉంది. అక్కడ తినాలి కాబట్టి. తప్పు చేయకుండా భూమి మీద ఎవరైనా ఉంటారా? నీ తప్పులు ఒకటా రెండా చిత్రగుప్తుడి చిట్టాలా. అసలు చెప్పాలంటే మూవీలో ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క సాంగ్, ఒక్కొక్క డైమండ్ అన్నమాట. ఫస్ట్ పార్ట్ అంతా ఒక ఎత్తు అయితే సెకండ్ పార్ట్ లో వెంకీ ఎంట్రీ తర్వాత నుంచి మూవీ వేరే లెవెల్ కి అయితే వెళ్ళిపోయింది. ఈ మూవీకి వెళ్ళాలనుకున్నోళ్ళు ముందు రోజు ఇంటికాడ లాఫింగ్ ప్రాక్టీస్ చేసి అయితే వెళ్ళండి. ఇంటర్వెల్ తర్వాత చిరంజీవి వెంకటేష్ ది కాసేపు సీన్ అయితే ఉంటది. అసలు నవ్వి నవ్వి చచ్చిపోతారు. వెంకీ సంగతి ఇరగదిద్దాం సంక్రాంతి. అది గైస్ మా మూవీ సంగతి. ఇంకా ఈ సంక్రాంతికి మీరేమేం మూవీస్ కి వెళ్తున్నారో చెప్పండి. అండ్ అలా నెక్స్ట్ రాజ్‌సభ మూవీకి వెళ్ళాలా, రవితేజ మూవీకి వెళ్ళాలా కామెంట్ చేసేయండి. బాయ్.